అమ్మా, ముచ్చటపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న మనిషి, పరుషంగా ఒక్క మాట మాట్లాడే మనిషి, అతనిదేం తప్పు కాదు. అంటే నేను చెప్పినంత తప్ప? తప్పని ఎలా అంటాను తల్లి, కానీ ఒప్పని కూడా అనలేము. మీరు అతని గురించి తెలిసి మాట్లాడడం లేదు. నీకంటే బాగా తెలుసు. జరిగింది చెప్పి మమ్మల్ని ఇక్కడ రమ్మంటేనే మేము వచ్చాం. ఆహా, అంత చెప్పిన మనిషి ఇంకో ఆరుదంతా కులుగుతున్నాడే, అది చెప్పలేదా? చెప్పాడు తల్లి, అది చెప్పాడు. ఆ అమ్మాయి అక్కడికి ఎందుకు వచ్చిందో, అతను ఆ అమ్మాయిని ఎందుకు ఆదుకుంటున్నాడో అతను చెప్పాక అతనిదే సౌబు అనిపించింది. అవునవును, దేవుడని నమ్మించి మీ కళ్ళు నా కళ్ళు కప్పేశాడు. ఎంతకైనా సమర్థుడు. నీటిలో మునిగిపోతున్న మనిషికి ప్రపంచం అంతా నీటిలో మునిగిపోతున్నట్టే కనిపిస్తుంది. ఆయన ఇప్పటికీ మించిపోయింది లేదు. అతని కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకో. ఇప్పటికే నీ సంవత్సరం చక్కబడుతుంది. నా కాళ్ళ మీద నేను నిలబడతానో లేకపోతే చస్తాను, అంతేకాని ఎంగిలి విస్తర్ లాంటి అతనితో ఒక్క క్షణం కూడా బ్రతకను. ఆగమయ్యా, కన్నడం పెంచడం వరకే మన పని, కాపురం చేయాల్సిన దాని పని. పెద్దవాళ్ళగా మనం చెప్పడం చెప్పాం, ఆ తర్వాత దాని కర్మ. వింటే వింటుంది, లేకపోతే లేదు. అమ్మో, జయ ఆఫీసర్ గారిని విడిచిపెట్టి వెళ్ళిపోతుందా? చూసారా, నాకేం తెలీదు, నాకెవరూ చెప్పలేదు కూడా. నీకే కాదు, ఈ రోజు వరకు వాళ్ళిద్దరి మధ్య జరిగే గొడవ ఎవరికీ తెలీదు. ఏది ఏమైనా వాళ్ళ సంసారాన్ని కాపాడగలిగేది నువ్వు ఒక్కదానివే. అవునమ్మా. జయా, ఏంటమ్మా బట్టలు సర్దేస్తున్నావు? వెళ్ళిపోదానే? బాగుందమ్మా. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, అంతే. ఆఫీసర్ గారు నా కష్టాలు తీరుస్తారనుకున్నాను కానీ పాపం ఆయనే కష్టాల్లో పడతారనుకోలేదు. ఏంటిది సర్దేస్తున్నావు? అసలు నీకు బుద్ధి లేదు. దేవుళ్ళ లాంటి ఆఫీసర్ గారిని అనుమానించి ఎవరైనా కాపురం పాటు చేసుకుంటారా? నీకు ఉక్రోషం చిన్నప్పటి నుంచి నువ్వు వింతే. నేనెవరంతే. పో బయటికి. నేను వెళ్ళను. నిన్ను వెళ్తావా లేదా? అమ్మా వెళ్ళు బయటికి. బాగుందమ్మా, పొమ్మంటే పోవడానికి వచ్చాను. నీకు బుద్ధి చెప్పి నీ కాపురం నిలబెట్టడానికి వచ్చాను. అసలు ఆఫీసుగా నువ్వు ఊరికే బాధ పెట్టేస్తున్నావు. ఈ పాప నీకు ఊరికే పోదు. నోర్ముయ్. పాప అట పాప. పచ్చని కాపురాన్ని కూల్చే నువ్వు పాపం గురించి మాట్లాడుతున్నావా? నేనేం మాట్లాడలేదమ్మా, అన్ని నువ్వే మాట్లాడుతున్నావు. నాకేం అర్థం కావట్లేదు. ఆఫీసర్ గారు చాలా మంచోరే. నీ కాపురం పాటు చేసుకోకే జయ. అసలు నీతో మాట్లాడడం నాదే పొరపడం. బయట కదా. మాట వినవే, నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నానే. నాకు ఆఫీసర్ గారికి ఎలాంటి సంబంధం లేదే. నా మాట వినవే, ఇదంతా సుబ్బారావు చేసిన పనే. ఆయన్ని పేరు పెట్టి పిలిచే అర్హత కూడా నీకు లేదు. బయట పద. ఒక్క మాట మాట్లాడు చంపేస్తాను. జయ, నా మాట వినవే, నీ కాపురం పాటు చేసుకోకే. ఆఫీసర్ గారు చాలా మంచోరే. ఏంటి నాకు ఇంకా సమర్థించుకుంటున్నావా? ఈ విషయం చిట్టి కింద చెప్పారండి. ఈ పాటికి మా ఇంటికి వెళ్ళి ఉంటుంది. అది అసలే నోరు దురుసు మనిషి. ఈ పిల్ల దేనికి తట్టుకోలేదు. అందుకని ఇంతకాలం ఈ విషయం తనకు చెప్పలేదు. రోడ్లో ఆఫీసర్ గారు ఎక్కడండి? చాలా విషయాలు చెప్పాలి. మీకెందుకండి? మీరేనా? మీకోసం పొద్దు నుంచి తిరుగుతున్నానండి. ఇదేంటండి, చాలా బాగుందండి. ఆఫీసర్ గారు, నాకు చన్నీళ్ళంటే అస్సలు పడదండి. నెత్తి మీద నుంచి నీళ్లు పోసుకుంటే ప్రాణం ఉక్కిరి బిక్కిరి అయిపోద్దనమాట. నేను తట్టుకోలేను నాయన. ఆఫీసర్ గారు, అప్పారావు తొందరగా వస్తే మొక్క నిండా పసుపు రాసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని పేరంటానికి వెళ్ళాలనుందండి. చిట్టి తల్లి చచ్చిపోయింది, కానీ ఆత్మహత్య చేసుకోలేదు. కండకావరంతో కళ్ళు మూసుకుపోయిన నీ మూర్ఖత్వం తల్లి కాబోతున్న పసి జీవితాన్ని హత్య చేసింది. నీలాంటి దాన్ని నరికి పోగులు పెట్టడం చాలా చిన్న శిక్ష. నువ్వు బ్రతుకుండాలి. బ్రతుకుండటమే నీకు తగిన శిక్ష. మంచితనం అర్థం చేసుకోవడం ఏనాటికి నీకు సాధ్యం కాకపోయినా నీ కారణంగా ఒక నిండి జీవితం బలైపోయిందని అర్థం చేసుకున్న క్షణం దగ్గర నుంచి చచ్చేదాకా ప్రతి క్షణం నువ్వు చచ్చే చావు. అది అది బతుకును అనుభవించవలసిన పెద్ద శిక్ష.
మిస్సెస్ జయలక్ష్మి, 1,00,000 పనులు చేసి సాధించలేని దాన్ని ఒక్క ఘోరం చేసి సాధించావు. ఎదిరించి నువ్వే జయించావు. గుడ్. నువ్వు కోరుకునే ఏకాకి జీవితానికి నేను శాశ్వతంగా వదిలేసి నువ్వు కానీ నీ గాలి కానీ శోకంతో నేనే వెళ్ళిపోతున్నాను. గుడ్ బై. శ్రీరామ శ్రీకృష్ణ. హలో, నేను జయలక్ష్మిని మాట్లాడుతున్నాను. జయలక్ష్మ, ఏమ్మా? అమ్మేంటి బొమ్మని మీరు అలా పిలవడం నాకు ఇష్టం లేదు. ఏ ఆశ్చర్యంగా ఉందా? అవునులేండి, నీలాంటి వాడికి చివరికి మిగిలేది ఆశ్చర్యమే. ఏ నేను అందంగా లేనా? అది సరే, ఏమిటి సంగతి? సిగ్గు విడిచి ఆడదే చెప్పాలా? సరే, నేనే చెప్తానులేండి. మీరు నేను కలుసుకుని. చూడమ్మా, నా పేరు సుబ్బారావు, నీ పేరు జయలక్ష్మి. నువ్వు నాతో ఫోన్లో మాట్లాడుతున్నావు. ఇది నిజమేనా? ఛీ, సిగ్గు లేకపోతే సరే. సరే, ఈ వేళ రాత్రి మీ ఇంటికి 10 గంటలకు వస్తాను. ఈ రాత్రి మనిద్దరి రాత్రి, ఓకే? తెలివైన వాడు కూడా తెలివి తక్కువ పని చేస్తాడని అధర్వణ శాస్త్రం చెప్పిన విషయం మర్చిపోయాను. పర్వాలేదు, సమయానికి సందేశం అందింది. రాత్రి 10 గంటలు. నా పేరు కమల, సుబ్బారావు గారి సెక్రటరీని. ఆహా, నేను ఇక్కడికి రావచ్చో లేదో నాకు తెలీదు, కానీ ఒక ఆడదానికి అన్యాయం జరుగుతుంటే చూడలేకొచ్చాను. అంటే? మీకు సుబ్బారావు గారు ఢిల్లీలో ఉద్యోగం చూశారు కదూ? అవును. మీరు రేపే బయలుదేరాలి కదూ? అవును. మీరు బయలుదేరనక్కర్లేదు, మీకు ఉద్యోగం దొరికే అవకాశం కూడా లేదు. ఏ? మీ ఆయనకు మీకు ఏమైనా మనస్పర్ధలున్నాయా? మీకు ఉద్యోగం దొరకకుండా చూడమని మీ ఆయన సుబ్బారావు గారి కాళ్ళ మీద పడ్డారట. ఆఖరికి మీకు దిక్కు మొక్కు లేకుండా చేసి ఆయన కాళ్ళ మీద మీరు పడేలా చేయాలని ఆయన ఉద్దేశమట. ఓహో, అంతకు తెగించారన్నమాట. ఆయన సంగతి ఏంటో ఇప్పుడే తేల్చేస్తాను. తేల్చాల్సింది ఆయన సంగతి కాదు, సుబ్బారావు గారి మనసు చెడిపోకుండా చూడండి. ఆయన దేవుడు లాంటి మనిషి, ఎవరేం చెప్పినా వింటారు. టైం 10 అవుతుంది, ఆయన ఇంట్లోనే ఉంటారు. మీరు వెళ్ళి ఆయన ప్రాధేయపడండి, ఆయన తప్పకుండా ఉద్యోగం ఇప్పిస్తారు. వెళ్ళండి. ఓ, వెల్కమ్ వెల్కమ్. సరిగ్గా టైంకి వచ్చేసావే. టైం మించిపోకూడదని వచ్చానండి. నిజం చెప్పు, నన్ను చూడాలని నీకు అనిపించలేదు? చూడాలనే కాదండి, ఎన్నో విషయాలు చెప్పాలనే వచ్చాను. ఏమండి, మీరే నాకు ఎలాగైనా సహాయం చేయాలి. నువ్వు సహాయం చేయాలంటే నేను చాలా బాధపడతాను. ఇందులో నాకు ఆనందం ఉంది, ఓ తృప్తి ఉంది. మీలాంటి మనిషి దొరకడం నిజంగా నా అదృష్టం. నువ్వు అలా అనుకోవడమే నా అదృష్టం. ఏమండి, మీరే చెప్పండి. నేను ఇంతకాలం ఆశతో ఉన్నది మీరున్నారనే ధైర్యంతోనే కదండి. ఇప్పుడు మీరే నన్ను మర్చిపోతే నేనేమైపోతానండి? అన్యాయం అయిపోతావు. చూడు, కుండ బద్దలు కొట్టేశావు. ఇక నీకేం భయం లేదు, నేనున్నాను. ఓకే, కూర్చో, మరేం పర్వాలేదు. కమా, జస్ట్ రిలాక్స్. ఏమండి, మీరు ఆయన మాటలు నమ్మకండి. ఎలాగైనా సరే నాకు ఆ ఉద్యోగం విషయం ఇప్పుడు ఎందుకు, అది అప్పుడు. ఇంతవరకు నువ్వు చూసిన సుబ్బారావు కాదు, దిస్ ఇస్ సుబ్బారావు. చంపేస్తా, జాగ్రత్త. అదేమిటి పిలిచినట్టే పిలిచి భయపడతావు? చూడు, ఆడదానికి ఆశ, అందం, ఆనందం అన్నీ ఇచ్చాడు దేవుడు, కానీ ధైర్యం మాత్రం మొగాడికి ఇచ్చాడు. నేను ధైర్యం చేయలేదనుకో, నీ ఆశ నిరాశ అవుతుంది. ఆగండి మిస్సెస్ జయలక్ష్మి గారు, మీరు చాలా సంస్కారం తెలిసిన వాళ్ళు. ఆయన సంస్కారాన్నే ఊపిరిగా పీల్చే మనిషి. సంస్కారం మీద తిరగబట్టం సంస్కారం అనిపించుకోదు. ఇలాంటి వాళ్ళని ఎలా గౌరవించాలో, ఎలా సన్మానించాలో అధర్వణ శాస్త్రంలో ఆఖరి అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో ఆఖరిసారిగా నాలాంటి సంస్కారం లేని వాళ్ళకి చెప్పారు కదా మిస్టర్ ఊసరవెల్లి.
7 రోజుల్లో మా ఫైనల్ సెటిల్మెంట్ చేస్తానన్నావు కదా, కానీ ఈ రోజు నీ ఫైనల్ సెటిల్మెంట్ నేను చేస్తాను. మరో చావు దెబ్బ తినేలోగా నువ్వు నిజాలు చేసిన అబద్ధాలని చెప్పి కొందరు కళ్ళు తెరిపించాలి. లేదా నీ కన్ను కన్ను, ముక్కుకు ముక్కు, చెవికి చెవి, ఏ పార్టుకు ఆ పాటు చల్లా చెదరైపోతాయి. చెప్పు చెప్పు. ఒక్క నిమిషం. గుడ్ బై. అసలు ఇలాంటి పశువుని ఆగండి. మీకు తెలియాల్సింది తెలిసింది, ఇక వెళ్ళండి. మీకు తెలియదండి, మిమ్మల్ని అమాయకురాలని చేసి ఇతను ఎంత ద్రోహం చేస్తున్నాడో తెలుసా? ఎంతకు తెగిస్తున్నాడో, ఎందరి జీవితాలతో ఆడుకో. ఎన్ని రాత్రులు నేను నరకాన్ని అనుభవించానో, ఎన్నిసార్లు నేను చచ్చి బతికానో మీకీనాడు తెలిసింది. నాకెప్పుడో తెలుసు. నాది తప్పంటారని తెలుసు. ఇలాంటి వాడిని సమర్థిస్తున్నారా? లేకపోతే వదిలేమంటావా? దుర్మార్గుడిని భర్తను వదిలేస్తే సమాజం గౌరవిస్తుందా? బరి తెగించిందంటుంది, హేళన చేస్తుంది, మొహం మీద ఉమ్మేస్తుంది. తెగించి 10 మంది నోట్లో పట్టం కన్నా తలంచుకుని సర్దుకుపోవడమే మంచిది. ఏ భార్య చేయలేని పని చేశావు, పతివ్రతం అనిపించుకున్నావు. నేను ఏ భర్త చేయకుండా పని చేశాను, వ్యధవని అనిపించుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నలుగురి ముందు ఏ భర్త చేయకుండా ఇంకో పని చెయ్యాలి సీత, చెయ్యాలి. నన్ను క్షమించి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. క్షమించడం కాదు, నీలాంటి వాడిని మరిగే నూనెలో పడేయాలి. జయలక్ష్మి గారు, అనవసరంగా మాట్లాడకండి. మీలాంటి వాళ్ళకి ఇంకొకరి గురించి మాట్లాడే హక్కు లేదు. ఎందుకో తెలుసా? నేను రాక్షసుని దేవుడిని నా కాపురం నిలబెట్టుకున్నాను. నువ్వు దేవుని రాక్షసుని చేసి నీ కాపురం చెడగొట్టుకున్నావు. అతని వీధి పాలు చేశావు. నేను చేసింది తప్ప, నువ్వు చేసింది తప్ప. వెళ్ళు, చేతనైతే నీ కాపురం నిలబెట్టుకో. వెళ్ళు. వేద మంత్రములు కలిపిన బంధం, అగ్ని సాక్షిగా వెలిగిన బంధం. వేద మంత్రములు కలిపిన బంధం, అగ్ని సాక్షిగా వెలిగిన బంధం. ఎన్నటికీ విడిపోదు ఏ ప్రళయమైన మరణమైన సీతారాముల